నా ఒక్కగానొక్క కూతురు ఐశ్వర్యకి నాకు మిత్రుడు ఆప్తుడు అయిన విక్రమ్ ఇండస్ట్రీస్ అధినేత జయరాజ్ ఏకైక కుమారుడు చిరంజీవి విక్రమ్తో నిశ్చితార్థం జరుపుతున్నాం. అదేంటి అక్కడ ఉంగరం తొడకుండా ఇటు వచ్చేస్తున్నారు? అదే మరి పెద్దోడిని కదా, నా కాళ్ళకి దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకోవడానికి. మంచి మనసు. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఓ ఆడపిల్లగా నా జీవితంలో అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకునే క్షణం ఇది. అందుకే మనసు విప్పి నోరు తెరిచి అడుగుతున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఐషు, ఏమిటిది? నీకు మతిపోయిందా? స్పృహలోనే ఉన్నావా? స్పృహలో ఉన్నాను కాబట్టే ఈ నిర్ణయానికి సిద్ధపడ్డాను. డోంట్ టాక్ నాన్ సెన్స్. ఒకసారి వెళ్ళారా? ఐషు, అతను నిన్ను మాయలో పడేశాడు. ఏమిటి తొందరపాటు నిర్ణయం? పేదవాడిని జాలేస్తే వేలివ్వచ్చు, లక్షలివ్వచ్చు, కానీ ఇది... డాడీ, ఆడపిల్ల పెళ్ళప్పుడు మగవాడి చెయ్యి ఎందుకు పట్టుకుంటుందో తెలుసా? ఆ చెయ్యి జీవితాంతం తనని కాపాడుతుందని, తనకు తోడుగా ఉంటుందని. నిన్న నేను ఓడిపోతున్నప్పుడు విక్కీ నన్ను వేళాకోళం చేశాడే గాని ఎంకరేజ్ చేసి ఇన్స్పైర్ చేయాలనుకోలేదు. రాజు నా చెయ్యి పట్టుకుని నన్ను గెలిపించడానికి ప్రయత్నించాడు. నాతో పెళ్లికి ముందు మరో ఆడదాంతో అడ్డదారి తొక్కడానికి సిద్ధపడ్డాడు విక్కీ. అది తప్పు, పెళ్ళనే బంధం పవిత్రమైందని నచ్చ చెప్పడానికి చూశాడు రాజు. అవకాశం దొరికింది కదా అని ఏదో 4 నీతి కవులు చెప్పాడు. అదేదో పెద్ద గొప్ప క్యారెక్టర్ అనుకుంటే ఎలా? పెళ్లికి ముందు పరాయి ఆడపిల్లల్ని ముద్దులు పెట్టే నీ నీచత్వం నీ క్యారెక్టర్ కంటే 1000 రెట్లు గొప్పవాడతను. ఇప్పుడు చెప్పు నాన్న, బ్రతుకంతా భద్రంగా నీ బిడ్డని చూసుకోగలిగిన మనిషి ఇద్దరు ఎవరో నువ్వే చెప్పు. కానీ అతనికేముందని? చాలా మంది దగ్గర లేని మనసుంది నాన్న. డబ్బు మన దగ్గర ఉంది, చదువు నా దగ్గర ఉంది. ఎవరి దగ్గర లేని మంచి మనసు తన దగ్గర ఉంది. ఇదంతా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటావా? అబ్బిగా మన పెట్టి జాతకం అని చెప్పాడు కదా, ఆకాశం నుంచి నీకు అసలు నచ్చిందే వస్తుందని. ఇదైతే కాదని కొప్పేసుకో. రాజు చెప్పు. మా అమ్మ అయ్యా అంటే నేను మై డియర్ ఫ్రెండ్స్, అనుకోకుండా అర్జెంటుగా జరిగిపోవటం వల్ల మా బేబీ పెళ్లికి ఎవరిని పిలవలేకపోయాను. అందుకని హనీమూన్ నుంచి తిరిగొచ్చిన మా అల్లుణ్ణి మీ అందరికీ పరిచయం చేయాలని ఈ పార్టీ అరేంజ్ చేశాను. వేర్ ఇస్ యువర్ సన్ ఇన్ లా? ఈస్ కమింగ్. ముందు మీ అల్లుడి గారిని చూపించండి. వస్తాడు. కేపీఆర్ గారు అల్లుడు అంటే మాటలు కాదు కదా. వేర్ ద హీరో ఆఫ్ ది పార్టీ? హి ఇస్ గెట్టింగ్ రెడీ. నీ వేషాలు నాకు తెలుసు, వెళ్ళి ఇక్కడి నుంచి. మంచి ఛాన్స్ పోగొట్టుకుంటున్నావు. చెప్పండి. కేపీఆర్ గారు అల్లుడా? వెరీ నైస్. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, హి ఇస్ మై సన్ ఇన్ లా రాజు, జస్టిస్ చిదంబరం గారు. నమస్కారం అండి. మిస్టర్ భరద్వాజ్. నమస్తే. అండ్ మిస్టర్ దినేష్. హలో. హలో సార్. ఎలా ఉంది కోటది? నువ్వు లేకపోవడంతో ఈ నెమలి తల్లి గింజలు తినడం మానేసి సిక్కిపోనాదిరా. దేవత లావకూడదని ఇక్కడ తెచ్చేసినాను, నీ కాడే ఎట్టుకో. అంకుల్, గింజలు ఇవ్వే. ఈ అంకుల్ దొరా
మా మమ్మీ డాడీ వచ్చారు మరోసారి బాబు మన వాళ్ళందరూ పొళ్ళు దూరం నుంచి వచ్చారు. అలాగే ఇది మా వాడికి బిడ్డ లాంటిది. మా దేవత నెమలి తల్లి మీ కాడు ఉంచడానికి తెచ్చాం. మెరుపొస్తే ఆడుద్ది, ఉరుమొస్తే పురి ఇప్పుద్ది. అంటే ఇది ఇక మాదేనా? మరే మా బిడ్డే మీ వాడైనప్పుడు ఇది మాత్రం తమరు కాదేంటి? తమరిదే దొరా, తమరిదే. ఏయ్, ఇట్రా దీన్ని తీసుకెళ్ళి పొచ్చుల తల్లి. ఆయా ఆ సారీ రెడీ చేసి పెట్ట. అలాగేనమ్మా. ఆంజనేయులు గారు నమస్కారం అండి. ఇతను మా సన్నిల్లా చంపేశారండి బాబు. ఇంత స్టైల్ గా చంపేస్తున్నాడు ఎవరా అనుకున్నాను. అల్లుడు గారా? ఆ. వెరీ గుడ్. ఏం చేస్తుంటావు రాజు? అడుగుకొచ్చే టూరిస్టులకి గైడ్ గా ఉంటారండి. అలాగే మా గుడి వాళ్ళు తయారు చేసే చేతి సరుకుల్ని పట్టణం తీసుకొచ్చి అమ్ముతుంటాను. చంపేశారండి బాబు. ట్రైబలా? వాట్ మిస్టర్ కేపీఆర్ కోటీశ్వరులై ఉండి అల్లుడిని అమెరికా నుంచి తీసుకొస్తారనుకున్నాను. అడవి నుంచి తీసుకొచ్చారా? చంపేశారండి బాబు. రాజు చూడు, నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసుకురా, డిన్నర్కి టైం అవుతుంది. ఏయ్, ఇంకా రెడీ కాలేదా? చీర కట్టుకుని వస్తా. జస్ట్ 5 minutes. ఏంటి చీర కట్టుకోవడానికి 5 నిమిషాలా? ఇదే నీ ప్యాంట్ షర్ట్ కాదు, టక్కుని వేసుకోవడానికి. నేనైతే నా ఒక్క నిమిషంలో టక్ పని కడతాను తెలుసా? సరే చూద్దాం. చూద్దామా? హ్మ్. సరే, దూరంగా వెళ్ళి చెప్తాను. కాసుకో. మ్. ఓ. మ్. టక్కుని కట్టేసావే. టక్కును విప్పగలను కూడా. మ్. మ్. అమ్మాయి ఊరి నుంచి వచ్చేసారు, వెళ్దాం పదా. అలాగా జడేసుకుని వచ్చేస్తాను. సరే కానీ రండి సార్, రండి. ఇదే మీ ఫేవరెట్ డిష్. ఓ మై గాడ్, నెమలి చంపేశారండి బాబు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. కమాన్, ఐ విల్ సర్వ్ ఫర్ యు. అయ్యా, ఇది మన నెమలి తల్లిలా ఉండాదిరా. అయ్యా అయ్యా అయ్యా. అవునే మన నెమలి తల్లి. అసలు ఏంటి నీ గొడవ? నీకేమైనా పిచ్చెక్కిందా? సెక్యూరిటీ ముందు వీళ్ళు బయటికి దోసేయండి. సెక్యూరిటీ మేడం వచ్చి వెళ్ళి బయటికి లాగేయ్. అయ్యో అయ్యో అయ్యో. పిట్టలో పెంచి గమనించిన పచ్చిని చంపింది దాకా. అది తప్పినందుకు ఆర్ని కొడతారేంట్రా? ఒరేయ్, నీ చేతులు పడిపోడు. ఏంటి పెద్దవాళ్ళ పార్టీకి వచ్చి అల్లరి చేస్తావా? నడు బయటికి, నడు. అమ్మా ఒరయ్యా. ఏంటి? వాళ్ళు